మేషరాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? లాభస్థానంలో ఉన్నటువంటి సూర్యగ్రహము అలాగే కేతుగ్రహము ఈ రెండు గ్రహాలు సహకరిస్తున్నాయి. రెండు గ్రహాలు లాభంలో ఉంటే మనకి అవసరమైనటువంటి దైవశక్తి అందుతుంది. ఈ క్రమంలో మీ పరిధిలోని అంశాలపైనే దృష్టి నిలపండి. ఎందుకని ఈ మాట అంటున్నామంటే 7 గ్రహాలు వ్యతిరేక స్థానంలో ఉన్నప్పుడు, 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నప్పుడు మనం మన పరిధిని దృష్టిలో పెట్టుకొని మన పరిధిలోని అంశాలపైనే మనం ఏకాగ్రతను పెంచాలి. అలాగే ఇతరుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తే సరిపోతుంది. ఉద్యోగ విషయంలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఇది అనుకూలమైన కాలం. ఏకాగ్రతతో పనిచేయాలి. ఆధ్యాత్మికంగా ఎదుగుదల సూచితమవుతోంది. ఎందుకని లాభంలో ఆత్మకారకుడైనటువంటి సూర్యభగవానుడు సంచరించడం, ఈ కుంభస్థ రవి అంటే కుంభంలో ఉన్నటువంటి రవి బలము పరిపూర్ణంగా యోగిస్తోంది కేతువుతో కలిసి. ఇందువల్ల ఆధ్యాత్మిక పురోగతి కనపడుతోంది. కుటుంబపరమైనటువంటి అంశాల్లో శుభ ఫలితాలు సాధిస్తారు. ఉమ్మడి నిర్ణయాలు ఆర్థిక బలాన్ని పెంచుతాయి. సొంతగా నిర్ణయం తీసుకోవద్దు, సమిష్టి నిర్ణయాలు తీసుకోండి. మనశ్శాంతి తగ్గకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే ఆరోగ్యంపై ఒత్తిడి పెరగదు. ఉత్సాహంగా ఉండటం కోసం విజ్ఞానపరమైన అంశాలని పరిశీలించండి. అభివృద్ధి, విజ్ఞానము, ఆధ్యాత్మికము, ఈ ఆధ్యాత్మిక పరంగా కేతువు, సూర్యుడు, ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు అన్ని విధాల అనుకూలించేటటువంటి కాలం కాబట్టి ఈ క్రమంలో మనం ఈ వారాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు సుగమమవుతుంది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మహాలక్ష్మి ధ్యానం చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా మహాలక్ష్మి సందర్శనం చేయాలి. అలాగే రాత్రిపూట చంద్ర దర్శనం చేస్తే కూడా మేలు జరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 12లో ఉన్నటువంటి గ్రహాలు 2 ఏంటవి? ఒకటేమో ఉచ్చగ్రహమైనటువంటి శుక్రుడు, ఒకటేమో నీచ స్థానంలో ఉన్నటువంటి బుధుడు. కాబట్టి ఈ బుధ శుక్రులు ఇరువురికి కూడా మనం దానం చేయాలి. అంటే బుధుడికి పెసలు, శుక్రుడికి బొబ్బర్లు దానం చేస్తే సరిపోతుంది.